అక్క వాళ్ళ ఇంట్లో 2022 9వ నెల 9వ తారీఖు నాడు దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక్కడు వచ్చి 55 తులాల గోల్డ్, 3 లక్షల క్యాష్, ల్యాప్టాప్ తీసుకెళ్ళడం జరిగింది. మిగతా రోజే కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. అయిన రోజు నుంచి మేము ఎస్పీ గారికి లెటర్ ఇచ్చినాం, డిఎస్పీకి ఇచ్చినాము, సిఐకి ఇచ్చినాము, ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కలిసినాము. మా యొక్క సమస్య చెప్పుకున్నాము. మేము చేస్తున్నాము అవుతుంది అని చెప్పారు. కానీ మాకు ఒక నెల రోజుల నుంచి మాకేం తెలిసిందంటే మా ఇంట్లో దొంగతనం చేసిన దొంగ ఇప్పుడు అనంతపూర్లో దొరికిండు. నాగిరెడ్డి అతని పేరు నాగిరెడ్డి, అతనిది కర్నూలు వచ్చేసి ప్రాపరు. అతను ఇంటర్నేషనల్ దొంగ అని చెప్పి మాకు ఒక టాకు, అతని ఫోటో కూడా మాకు వచ్చింది. మేము పోయి డిఎస్పీ సార్ని అడగడం జరిగింది. అడిగితే అవును నిజమే, కాకపోతే మీ ఇంట్లో ఆ దొంగ దానికి దీనికి ఒప్పుకోవట్లేదు అని చెప్పారు. కాకపోతే మా ఇంట్లో అప్పుడు దొంగతనం జరిగినప్పుడు కూడా మా ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. చుట్టూ సీసీ కెమెరాలు వీడియోలో పడ్డాడు, అన్నిట్లో పడ్డాడు. మాకు అతని ఫోటోకి ఇది ట్యాలీ చేసుకుంటే మాకు సేమ్ ఉంది సార్. ఇతనే ఉన్నట్టున్నాడు కదా సార్ అంటే మేము ఇంట్రాగేషన్ చేసిన తర్వాత చెప్తాము, ఇప్పుడు ఏం చెప్పమని చెప్పారు. సరే మేము నిన్న కాల్ చేస్తే ఉన్నాడు, మేము కోర్టుకి సబ్మిట్ చేయాల్సింది వేరే కేసులలో, మేము ఇంట్రాగేషన్ చేస్తున్నాము, కొద్దిగా ఆగండి అని చెప్పారు సార్. మేము కూడా ఆగినాం. ఇవాళ పోయి ఏం సార్ ఎంతవరకు వచ్చింది సార్ అని అడిగితే లేడు, తప్పించుకున్నాడు, నైట్ బాత్రూమ్కి పోయి తప్పించుకున్నాడు అని చెప్తున్నాడు సార్. మా ఇంట్లో 55 తులాల బంగారము, 3 లక్షల రూపాయలు, ఒక ల్యాప్టాప్ జరిగి ఒక 3 సంవత్సరాలు అవుతుంది సార్. ప్రతిరోజు మేము ఏదో విధంగా దాని గురించి తెలుసుకోవడం, అసలు ఏంది అప్డేట్ అని కూడా అడుగుతున్నాము. కాకపోతే ఇంకేం దొరకలేదు అది అని చెప్పారు సార్. ఇప్పుడు దొరికిందని మేము సంతోషపడే లోపు మళ్ళీ తప్పించుకున్నాడు అని చెప్పే వరకు మాకు ఏం తెలియట్లేదు సార్. అసలు దీని వెనక ఎవరున్నారు, దీని ప్రమేయం ఒక పోలీస్ స్టేషన్లో ఒక దొంగ, ఇంటర్నేషనల్ దొంగ వచ్చిన తర్వాత బాత్రూమ్కి అతను ఫిజికల్ కూడా బాగాలేరు అని చెప్పారు సార్. మాకు అతను ఫిజికల్ కూడా బాగాలేడు, మేము ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి రాదు అదే అని చెప్పారు. అసలు తప్పించుకున్నాడు అని చెప్తున్నారు సార్. దీనికి అసలు ఏంది, దీని వెనక ఎవరున్నారు, దీని కుట్రదారి దీని వెనక దాగి ఉన్నదని మా ఒక అనుమానం సార్. దీని వెనక పెద్దల వ్యక్తులు ప్రమేయం ఉంది అని మాకు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాం మేము. మా ఇంట్లో కూడా ఇంతకుముందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెంటుకుండే సార్. మా ఇంట్లో పైన రెంటుకుండే, మాకు కూడా అర్థమవుతలేదు అసలు ఏంది డిపార్ట్మెంటు. మాకు నమ్మకం ఉంది డిపార్ట్మెంట్ మీద, వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీకి అసలు ఒక దొంగ చేసిండు అంటే గంట సేపట్లో రికవర్ చేసే టెక్నాలజీ వ్యవస్థలు వచ్చినాయి. కానీ ఇన్నేళ్ళ సంది మా కేసుని నీరు గారుస్తున్నారు. మాకు ఏం అర్థమవుతలేదు. దీని వెనక పెద్దల ప్రమేయం ఓవరస్తం ఉంది, అసలు దీని వెనక ఏం దాగుంది, అసలు దొరికిన దొంగని మేము సంతోషపడే లోపే తప్పించుకోవడం మరీ విడ్డూరంగా ఉంది. దీనికి ఖచ్చితంగా మాకు ఎస్పీ గారికి మేము విన్నపం చేసుకుంటున్నాం. సార్ మాకు న్యాయం చేయాలి, మేము చాలా సఫర్ అవుతున్నాము. మేము ఈ విషయంలో మీరు ఖచ్చితంగా మాకు చాలా టైం అయింది సార్. ఇప్పటికైనా అతను మాకు న్యాయం చేయాల్సిందిగా మేము ఎస్పీ గారికి మరీ డిపార్ట్మెంట్ గారికి మేము చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తున్నాము. మాకు 100% దీంట్లో న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. దీంట్లో ఎంత పెద్ద హస్తం ఉన్నా దీంట్లో కుట్ర దాగి ఉంది. దీనికి స్పెషల్ టీంలు వేసి ఎవరెవరు దీని వెనక ఉన్నారు ఫోల్ ట్రాక్ తీసి దీని వెనక పెద్దల హస్తం ఉంది సార్. మేము పేర్లు చెప్పలేము, కాకపోతే దీని వెనక మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నాకు అనుమానం కలుగుతుంది. అసలు ఏంది దీని వెనక ఏం జాగుంది, అసలు పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తి తప్పించుకోవడం ఏంటి, అసలు ఏం తోయట్లేదు. దీని వెనక మాకు నమ్మకం ఉంది, డిపార్ట్మెంట్ మీద 100% నమ్మకం ఉంది సార్. దీనికి న్యాయం చేయాల్సిందిగా విన్నపం చేసుకుంటున్నాను. మార్నింగ్ నేను కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఊరుకొండ. నేను యాక్చువల్గా నా వరకు ఉన్న పరిధిలో వరకు నేను ఆల్రెడీ పైకి వెళ్ళి కూడా ఫోన్లు చేయించినాను. ఆల్రెడీ చేస్తున్నాము అవుతుంది అది అని చెప్పారు. కానీ ఇతను అనేది మాకు క్లారిటీ వస్తుంది, కానీ సార్ వాళ్ళు మాత్రం మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. మేము తీసుకొచ్చిన తర్వాత క్లారిటీ ఇస్తున్నాము. తీసుకొచ్చి కూడా 3 రోజులు అవుతుంది సార్. నిన్న ఫోన్ చేసి అడిగినాము, అవును ఉన్నాడు, మేము కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం. అతన్ని ఇప్పుడు మేమేం ఫిజికల్గా అతను హెల్త్ఫుల్గా లేడు అని చెప్పారు సార్ మాకు. ఇప్పుడేమో తప్పించుకున్నాడు, యాక్టింగ్ చేసిండు అని చెప్పి ఇప్పుడు మాకు చెప్తున్నారు సార్. దీని వెనక అసలు తప్పించుకోవడానికి మూల కారణం ఫస్ట్ ఇంట్రాగేషన్ చేయండి. దీని వెనక ఏ కేసు కోసం తప్పించుకున్నాడా, లేకపోతే అసలు ఉద్దేశపూర్వకంగా పోయిందా, లేకపోతే దీని వెనక ఏదో దాగి ఉంది, మాకు అనుమానం ఉంది. దీనికి స్పెషల్ టీమ్ వేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. లోపు వచ్చేవరకే మా ఇల్లు తాళం మీద కొట్టి దొంగలు పడ్డారు. ఉన్న బంగారంతో 50 తులాల గోల్డ్, 3 లక్షల నగదు, ల్యాప్టాప్ ఇవన్నీ పోయినాయి. వెంబడే మేము ఇమీడియట్గా వచ్చేసి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది.
పోలీసులు వచ్చిర్రు చూసిర్రు, వాళ్ళు మేము చేస్తాం, మేము రికవర్ చేస్తామని చెప్పారు. లాస్ట్కి వస్తే అదేమి ఇంతవరకు అయితే 3 ఏళ్ళకెళ్ళి తిరుగుతూనే ఉన్నాము, కానీ ఇప్పటివరకు ఏం కాలేదు సార్. ఇంకా అయితే మేము మొన్న గత 20 రోజుల కింద మాకేం తెలిసింది సార్ అంటే, అనంతపూర్ కోర్టులో ఉన్నాడు, దొంగ దొరికిండు, పట్టుకొచ్చి అక్కడ ఉన్నాడు, అక్కడ నుండి ఇక్కడ తీసుకొస్తున్నాడని తెలిసి రావడం వెంబడే డిఎస్పీ సార్ గారు కలవడం జరిగింది. సార్ కలిస్తే ఏం చెప్పాడంటే, అవును దొంగ అయితే దొరికిండు, కానీ మీ ఇంట్లో చేసినా చేయాలని మాకు కూడా ఇంకా అది కన్ఫామ్ కాలేదు, కాకపోతే అతనికి బాగా యాక్సిడెంట్ అయింది, కొద్దిగా ప్రాబ్లములు ఉన్నాడు నేను అని చెప్పేసి వెంబడే ఇమీడియట్గా అప్పుడే మాధవరెడ్డి సార్కు మా ముంగల్నే కాల్ చేసి ఇట్లా పలానా వాళ్ళు వచ్చిర్రు, విష్ణువర్ధన్ రెడ్డి అంట, విద్యానగర్ కాలనీలో దొంగతనం జరిగిందని చెప్పి వచ్చిండు, నా దగ్గరికి వచ్చిండు అని చెప్పేసి చెప్పిండు. సార్ కూడా చెప్పడం జరిగింది. చెప్తే నేను వచ్చి తర్వాత మాట్లాడి సార్ అక్కడ ఏం చెప్పాడో నాకు తెలియదు. తర్వాత మళ్ళీ వచ్చి మాకు 5 days తర్వాత కలవని చెప్పాడు సార్. వచ్చి నేను తర్వాత కూడా మళ్ళీ వచ్చాను, వస్తే సార్ లేకుండా, నేను ఇచ్చినప్పుడు సార్ లేకుండా. అయితే మధ్య వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నాము, కలుస్తూనే ఉన్నాం, సార్ వాళ్ళకి కలుస్తూనే ఉన్నాం. నిన్న ఫోన్ చేయించినాం సార్కి, ఎవరికి మాధవరెడ్డి సార్కి నిన్న సాయంత్రం ఫోన్ చేయించినాం. ఫోన్ చేసి ఈరోజు వచ్చి కలవని చెప్పారు మాకు. చెప్తే ఈరోజు మేము ఉదయం సార్ దగ్గరికి వచ్చి కలిస్తే ఏమన్నాడంటే, దొంగ రాత్రి 9:30కి బాత్రూమ్కి వెళ్తా అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి తప్పించుకొని పోయాడని చెప్పి చెప్తున్నాడు. సార్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోవడం ఏంటి సార్ అని అంటే, అది అట్లా జరిగింది రెడ్డి గారు, అది మేము అదే పరిశానలో ఉన్నాము, నైట్ మొత్తం దాని మీద తిరిగినామని చెప్పిండు. సరే మాకైతే చెప్పిండు ఆయన మాకు దొంగ దొరికిండనే టైంలో మేము సంతోషించే టైంలో దొంగ దొరికిండు, మా సొమ్ము మాకు వస్తుందని చెప్పేసి మేము 3 సంవత్సరాలకి వెళ్ళి ఎంతో బాధపడుకుంటా మా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అయినాయి. దానివల్ల మా మిస్సెస్ కూడా చాలా ఆరోగ్య పరిస్థితి చాలా హీనంగా అయిపోయింది. అది కూడా విన్నపం చేసుకున్నాను నేను డిఎస్పీ సార్ గారికి, ఇట్లా అయింది సార్, మొత్తం మా ఫ్యామిలీ అంతా దానివల్ల చాలా నష్టపోయినాం మేము, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి ఖచ్చితంగా చేస్తా అని చెప్పిండు. ఉదయం సార్ దగ్గరికి వచ్చి మాధవరెడ్డి సార్ దగ్గరికి వచ్చేవరకు ఇట్లా అయిపోయేవరకు మా మొత్తం కాలు చేతులంతా పడిపోయినట్టు అయింది మా పని. అసలు మాకు న్యాయం చేయండి సార్, ఎట్లనైనా చేసి దయచేసి మీరందరూ డిపార్ట్మెంట్ పోలీసులు అట్లా అదే మాకు మా డిపార్ట్మెంటు దొంగను పట్టుకొచ్చిర్రు, దొంగ ఆల్రెడీ స్టేషన్లో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ వస్తాయి. మేము దొంగ పక్కా దొరికిండని అనుకుంటాం కదా ఎవరమైనా, కానీ దొంగ దొరికిందంటే మా గోల్డ్ మా సొమ్ము మాకు దొరుకుతుంది, ఖచ్చితంగా మా సొమ్ము మాకు రికవర్ చేసి ఇస్తారనే ఆలోచనతో ధైర్యంతో వచ్చాను నేను. లాస్ట్కి వస్తే నాకు ఇట్లా అయిపోయే వరకు నాకు దొంగ వారిపోయిన వరకు నాకు చాలా నిరాశ చెందింది. ఆ దొంగ నాకు అనుమానం అయితే ఇంకా అది ఎవరైనా నేను కన్ఫర్మ్ చెప్పలేకపోతున్నా, కానీ నాకు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు న్యాయం అయితే చేయాలి సార్. ఈ ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ సార్ గారికి అందరికీ నమస్కరించి ధన్యవాదాలు. నాకైతే న్యాయం చేయండి సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.